గడిచిన 12 ఏళ్లలో భారత్ కేవలం ఆర్థికంగానే కాదు, సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా సరికొత్త చరిత్రను లిఖించింది. వికాస్ భీ విరాసత్ భీ అనే నినాదంతో శతాబ్దాల నాటి మన పుణ్యక్షేత్రాలు సరికొత్త వైభవాన్ని సంతరించుకున్నాయి. వందల ఏళ్ల భారతీయుల కళ అయోధ్య రామ మందిరం 2024 జనవరిలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టతో అయోధ్య గడ్డపై ఒక నవశకం ప్రారంభమైంది. నేడు అయోధ్య కేవలం ఒక ఆలయం కాదు, దేశ ప్రగతికి ప్రతిరూపం. అధునాతన మౌలిక సదుపాయాలతో అయోధ్య నగరం స్వరూపమే మారిపోయింది. మోడీ గారి సంకల్పం వల్ల అయోధ్య ఎప్పుడైతే రాముల వారు వెలిశారో అక్కడి నుంచి క్షేత్రాన్ని కూడా పునరుద్ధరవుతున్నాయి. కావున ప్రజలంతా కూడా క్షేమం కోసం ఈ యొక్క స్వామివారి అనుగ్రహం అందరికీ కావాలని కోరుకుంటూ ఆ యొక్క మోడీ గారు చల్లగా ఎన్నో ఆధ్యాత్మికాలు చేయాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం. ప్రసాద్ పథకంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో క్యూ కాంప్లెక్స్లు, ఘాట్లు, లైటింగ్, యాత్రికుల సేవల కోసం వందల కోట్ల నేరుగా ఖర్చు చేస్తున్నారు. స్వదేశ్ దర్శన్ స్కీమ్తో ఆధ్యాత్మిక సర్క్యూట్లను ఏర్పాటు చేసి రోడ్లు, రైళ్లు, హెలికాప్టర్ కనెక్టివిటీని పెంచింది కేంద్రం. ఎంతో విలువనిస్తూ ఆయన అనేక దేవాలయాలు, అందులో ముఖ్యంగా కాశీపట్నం ఒకటి, అయోధ్య రామమందిరం, సోమనాథం, నాగేశ్వరం, ఇలాగా ప్రముఖ క్షేత్రాలన్నీ కూడా ఆయన చాలా డెవలప్ చేయడం జరిగింది. 800 కోట్లతో కాశీ విశ్వనాథ్ కారిడార్ పునర్నిర్మాణం చేపట్టారు. కేదార్నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను ఆధునికీకరిస్తున్నారు. ఉజ్జయినిలో భవ్యమైన మహాకాల్లో కారిడార్ని తీర్చిదిద్దుతున్నారు. అంతేకాదు అబుదాబిలో భవ్య హిందూ దేవాలయ నిర్మాణం, బహ్రెయిన్లో 200 ఏళ్ల నాటి కృష్ణుడి ఆలయ పునరుద్ధరణ సాగుతుంది. విదేశాల్లో దశాబ్దాలుగా మగ్గిపోయిన 600కు పైగా పురాతన విగ్రహాలను, కళాఖండాలను మాతృభూమికి తిరిగి తీసుకువచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిదే. 14 తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడ్డాక హిందుత్వానికి సంబంధించి, హిందూ ధర్మానికి సంబంధించి ఏవైతే ఆలయాలు ఉన్నాయో అవి శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. నిన్నటి వరకు శిథిలావస్థలో ఉన్న క్షేత్రాలు నేడు దేశ ఆర్థిక వ్యవస్థకు ఇంజన్లుగా మారాయి.